వన్ ఈ వీడియోలో మనము టెట్ డిఎస్సి టీఆర్టీ సంబంధించినటువంటి బిట్స్ డిస్కస్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ వీడియోలో మనకి ఏదైనా ఒక దీర్ఘచతురస్ర చుట్టుకొలతను ఎలా కనుగొంటారు, బీజీయ సమాసాలను ఉపయోగించి దీర్ఘచతురస్ర చుట్టుకొలతను ఎలా కనుక్కోవాలో మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఈ క్రింది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? ఒక దీర్ఘచతురస్రం ఇచ్చాడు, దాని పొడవు ఇదేంటిది లెంత్, ఇది వెడల్పు. సో లెంత్ ఎంత ఇచ్చిండు? 3x ఇచ్చిండు. బ్రెడ్త్ ఎంత ఇచ్చిండు? 2x ఇచ్చిండు. ఇచ్చినప్పుడు దాని యొక్క చుట్టుకొలత ఎంత అనుకోమన్నాడు. మనకు వచ్చే ఆప్షన్స్ వచ్చేసి 9x ఫస్ట్ ఆప్షన్, 8x సెకండ్ ఆప్షన్, 24x థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ 10x. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఉంటుంది, దీర్ఘ చతురస్ర చుట్టుకొలత. దీన్ని మనం పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటాం. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటాం ఇంగ్లీష్లో. ఫార్ములా ఏంటంటే 2 × L + B. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములా తెలిస్తే మనకు చాలా సింపుల్. దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఈజ్ ఈక్వల్స్ టు 2 × L + B. సో ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లంలో ఏవైతే ఫస్ట్ ప్రాబ్లం ఉందో ఇక్కడ 2 × L + B చేస్తున్నా. L వాల్యూ ఎంత ఉంది? 3x. 2 × 3x ప్లస్ B వాల్యూ ఎంత? 2x. సో 2 × 3x + 2x ఎంత? 5x. సో దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్? 10x. సింపుల్. మనకు తెలిసిన ఫార్ములా తెలుసుంటే ఆ సమీకరణంలో మనకి లెంత్ ఏదో బ్రెడ్త్ ఏదో తెలిస్తే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ సరిపోతుంది. ఆన్సర్ ఎంత వచ్చింది? 10x. సో అక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అట్లనే ఇంకోటి ఇచ్చాడు చూడండి, అలాంటి క్వశ్చనే. ఒక దీర్ఘచతురస్రం ఇచ్చిండు, డయాగ్రామ్ ఇచ్చి దాంట్లో బ్రెడ్త్ లెంత్ వాల్యూ ఆడే ఇచ్చాడు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. సో ఇక్కడ మళ్ళీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 18 - 2y, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 18x + 2y అండ్ -18x + 2y అండ్ -18x - 2y. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఫార్ములాని యూజ్ చేయబోతున్నాం. అదే ఫస్ట్ ఫార్ములా ఏవైతే ఉందో అదే కాన్సెప్ట్ 2 × L + B అనేది దీర్ఘచతురస్ర చుట్టుకొలత అవుతుంది. సో వెరీ సింపుల్. వాడిచ్చిన ప్రశ్నలో అగైన్ 2 × L + B. ఆ డయాగ్రామ్ L వాల్యూ ఎంత ఇచ్చిండు? 6x + y. 2 × L వాల్యూ ఎంత? 6x + y. 6x + y plus B. How many is there? 3x - 2y. సో మళ్ళీ ఇక్కడ 6x + 3x 9x plus y - 2y -y. సో అప్పుడు మళ్ళీ 2 × 9x 18x, 2 × y -2y. సో 18y - 2y is the right answer. So first option is 18x - 2y. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ఈ విధంగా మనము ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతని బీజీయ సమాసాలను ఉపయోగించి కనుక్కోవచ్చు. వెరీ సింపుల్ వన్. ఓకే, థ్యాంక్ యూ.